Canto 11, chapter 13, verse 31. అంశావతారం సమాధానాలు. అసత్వ దాత్మనోనేషాం భావానాం తత్కృతావిగా గతయో హేతవశ్యాస్య వృషా స్వప్న దృశ్యో యథా. శ్రీల प्रभुपाद की किसका करता है? किसका है? मंदिर का है? मंदिर का है इनका है? భగవంతునికి అన్యముగా ఊహించబడిన భావనలు పరతత్వానికి భిన్నమనడి తలపును సృజించిన అస్తిత్వ రహితములే అయ్యున్నవి. హెవీ స్టేట్మెంట్. ఇక్కడ ఉండేటువంటివి మూడే. మనం ఇక్కడ చూడాల్సింది నామరూపాలన్నీ కూడా మనం చూడాలన్నారు అస్తిత్వ రహితాలే నామరూపాలు. ఎనీథింగ్ యూ టేక్. ఇక్కడ మనం చూడాల్సింది ఎవరికైతే తత్వజ్ఞానం ఉందో, ఎవరికైతే భగవత్ విజ్ఞానం ఉందో వాళ్ళు ఈ ప్రపంచంలో చూసేటువంటిది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునీచైవ సుపాకేచ పండిత సమదర్శన. ఆయన కావాలని పని పెట్టుకొని పేర్లు జంతువులు. గవిహస్తిన సునీచైవ సుపాకేచ. అక్కడ విద్యా వినయ సంపన్నే ఎవరైతే నిజమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారో, భ్రాంతి జ్ఞానం కాదు, నాట్ ఇల్యూజరీ నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్. రియల్ నాలెడ్జ్ అంటే వాట్ ఈజ్ మ్యాటర్, వాట్ ఈజ్ స్పిరిట్ అండ్ వాట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ బోత్. ఇక్కడ మనం చూసేవన్నీ ఏ విధంగా చూడాలి? పదార్థము, ఆత్మ, ఈ రెండిటికి పైన పరమాత్ముడు. 13వ అధ్యాయంలో అది పురుషుడు, చేతన, ప్రకృతి. 13వ అధ్యాయం పేరు పురుషుడు, ప్రకృతి, చేతన. దానిలో 14వ అధ్యాయంలో అది ప్రకృతి 3 గుణాలు. ప్రకృతి 3 గుణాలు. 15వ అధ్యాయంలో పరమ పురుషుడు గురించి, పురుషోత్తం ప్రాప్తి యోగం. ప్రకృతి, పురుషుడు, చేతన. చేతన అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్. అవన్నీ 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో భగవంతుడు విస్తృతంగా ఆత్మ గురించి. నయనం చిందంతి శస్త్రాణి నయనం దాతి పావక నచయనం క్లేదయంతి ఆపో నశోషే అశ్చేద్యో అయమదాయో. ఇక్కడ మనం చూడాల్సింది ఈ ప్రపంచంలో మనం మోహానికి గురి కాకుండా ఉండాలంటే, మనం భ్రాంతిలో పడకుండా ఉండాలంటే మనకి ఎప్పుడు ఈ మూడే, అంటే ఉన్నదే 3 ఇక్కడ. ఏంటంటే మనం చూసేదంతా కూడా జడ వస్తువులు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మగవాడిగా, ఇక్కడ ఒక ఆడగా, కానీ ఒక భక్తుడు ఎలా చూడాలా? భక్తుడు లోపల ఆత్మను చూడాలి. పండిత సమదర్శన. ఎందుకంటే ఈ ఆడ శరీరం అది నిజం కాదు, మట్టిలో కలిసిపోతుంది. ఈ మగ శరీరం నిజం కాదు, మట్టిలో కలిసిపోనా కదా. దట్ ఈజ్ రియల్. మనకి అంత ఎదిగినటువంటి జ్ఞానం కానీ అంత సాక్షాత్కారం
ఏదో పిల్లవాడు కూడా భగవద్గీత శ్లోకం చెప్పేయచ్చు. పిల్లవాడు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? దగ్గరండి, కమ్ హియర్. ఆయన ఈ ప్రపంచాన్ని చూడదలుచుకోలేదని జుట్టు పెంచేసుకుని కళ్ళ మీద పెట్టేసుకుని మంచిదే. ఈ ప్రపంచాన్ని చూడకుండా ఉంటే మంచిది. అది అంత మాయ, అంత మాయ ఇక్కడ. అంటే ఈ ప్రపంచాన్ని మాయలో పడ్డంటే కళ్ళు మూసుకోవడం మీరు. కానీ నువ్వు జుట్టు 4 వైపులా జుట్టు పెంచి మేము పూర్తిగా తీస్తాను, పూర్తిగా పెంచుకుంటున్నాను. నీ లాజిక్ ఏంది, మా లాజిక్ ఏంది? ఏమవుతారు ఇద్దరు ఫ్రెండ్సా? మీరిద్దరు భిన్నంగా ఉన్నారు. మీరిద్దరు మంచి మిలిటరీ హెయిర్ కట్ వేసుకుంటూ ఆయన హిప్పీలాగా ఆయన. వాట్ ఈస్ ది పాయింట్? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆకాష్, అక్కడ స్టూడెంట్స్ డాక్టర్లు అవ్వాలి. అలోపతిక్ డాక్టర్ అవడం మంచిదేం కాదు. అలోపతిక్ డాక్టర్ అయితే మీరు నరకానికి పోవాల్సి వస్తుంది. అయితే డాక్టర్ ఆయుర్వేద ఈ కఫ వాత పిత్త ఏంది ఏని, దట్ ఈస్ రియల్ నాలెడ్జ్. అదే వాళ్ళు అయోమయంలో ఉంటారు. ఇప్పుడు డబ్బులు మాత్రం తీసుకోవాలి. ఆ తర్వాత మా చేతుల్లో ఏం లేదు. మీరు డబ్బుల కోసం చదువుతున్నారా, జనాలకు మేలు చేయాలని? నువ్వు డబ్బుల కోసం డాక్టర్ అవ్వాలా? మాల ఎప్పటి నుంచి పట్టుకున్నారు మీరు? మాల ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఈ ఎగ్జామ్కి తయారవుతాం, ఎంట్రన్స్కి తయారవుతున్నారా? ఎంట్రన్స్ 12th క్లాస్ అయిపోయిందా లేదా? ఇంకా మళ్ళీ లాంగ్ టర్మ్ అయింది. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్లో సెలెక్ట్ కావాలి. లాంగ్ టర్మ్ అంటే 4 ఏళ్ళు నాకు ఈ సెలక్షన్లో ఐఐటీలో కానీ మెడికల్ కాలేజీలో కానీ ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ బట్టి విక్రమార్కుడిలాగా ఫెయిల్ అవుతుంటే మళ్ళీ ప్రయత్నం చేయడం, ఫెయిల్ అవుతుంటే మళ్ళీ ప్రయత్నం చేయడం. లాంగ్ టైం 12+2 అయిపోయింది. ఈ మాట వచ్చే ఎంట్రన్స్లో మీరు సెలెక్ట్ అవ్వాలా మెడికల్కి. లాంగ్ టర్మ్ ఏంది మళ్ళీ? అంటే ఇంత ముందు నుంచి చదువుతున్నారా? ఇంత ముందు నుంచి చదువుతున్నారు? ఎన్నేళ్ళ నుంచి చదువుతున్నారు? 2 years. ఇప్పుడు వచ్చే ఎగ్జామ్లో మీరు మెడికల్ కాలేజ్ సీట్ తెచ్చుకోవాలి. ఎప్పుడు ఉంటుంది ఎంట్రన్స్? May 4th. నువ్వు కూడా డాక్టరే కావాలా? మేము డాక్టరే వదిలేసాం, నాకు దండం పెట్టాం మెడికల్ లైఫ్. నేను ఒక లాజిక్ చెబుతాను నీకు. మనంతా అదే గాలి పీలుస్తాం, మనంతా అదే ఊళ్ళో ఉంటున్నాం. బహుశా మీరు హాస్టల్లో అదే తిండి తింటున్నారు. ఒకడికి రోగం వస్తుంది, జలుబు రోగం, దగ్గు రోగం, ఇంకోటికి రాదు. ఏమి? అదే గాలి, అదే నీళ్ళు, అదే తిండి, అదే వాతావరణం. మనం కొంతమంది విరోచనాలు వస్తాయి, కొంతమంది వాంతులు అవుతాయి. అందరికి ఘాటల్లా నీకు అవుతుంది, ఆయన మిగతా బాగానే ఉన్నారు. ఏమి? వాళ్ళు ఏమంటారు, ఏదో పరీక్షలు చేయాలా, ఇన్వెస్టిగేషన్ పరీక్షలు చేయాలంటాడు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ అంటాడు. అంటే ఎందుకంటే వాళ్ళు అనేది ప్రతిదీ ఇన్ఫెక్షన్. వాడుకుంటే లాజిక్ అంతా కూడా అవుదండి. కంజక్టివైటిస్, కంటి రోగం,
లెరింజైటిస్ గొంతులో రోగం, తర్వాత ఓటైటిస్ చెవుల్లో రోగం, అంతే కదా వాళ్ళు అన్నిటికీ ఆర్థరైటిస్ ఐటిస్ అంటూ ఉంటాడు. అంటే వాళ్ళకి తెలిసింది అది, వాళ్ళ లాజిక్. ఇప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి, దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ కొంతమంది నయం అయిపోతుంది, కొంతమందికి నయం కాదు, పుండయ్యి కాలు కోసేంత పని వస్తుంది, యాంపుటేషన్. ఎందుకు ఇట్లా అంతా జరుగుతుంది వాళ్ళకి తెలియదు. కానీ ఆయుర్వేదం చెప్పేది, ఆయుర్వేదం మామూలుగా మనకి కఫము వాతం పిత్తం ఇవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా లేకపోతే అది ఇన్ఫెక్షన్ అనే కాదు, ఇన్ఫెక్షన్ అనడానికి లే. ఎందుకంటే మరి అదే దెబ్బకి అందరికీ ఎందుకు రావట్లే ఇన్ఫెక్షన్, ఎండిపోయి మాడిపోయి నయమైపోతుంది. ఇంకోటికి యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడాల్సి వస్తుంది. సో అంటే వాళ్ళది జర్మ్ థియరీ అంటారు. జర్మ్ అంటే తెలుసు కదా, GRM, జర్మ్స్ అంటే క్రిములు, సూక్ష్మ క్రిములు జర్మ్స్ అంటారు, పెద్ద క్రిములు ఇన్సెక్ట్స్ అంటారు. ఇన్సెక్ట్స్, జర్మ్స్, మైక్రోబ్స్ అంటే దాన్ని జర్మ్ థియరీ అంటారు వాళ్ళు. జర్మ్ థియరీ అంటే ప్రతిదానికి ఈ శరీరం ఎప్పుడే ఎక్స్పోజ్ అయినా కూడా దానికి ఇన్ఫెక్షన్ రావచ్చు. దెబ్బ తగిలిందంటే స్కిన్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్, అంటే యూరినరీ ట్రాక్, అందరూ ఇన్ఫెక్షన్. సో కానీ ఆయుర్వేదం దాని పద్ధతి వేరేది. అంటే మామూలుగా శరీరంలో కఫవాత పిత్త ఉంటుంది, అది మనం తినే ఆహారం వల్ల సరిగ్గా లేకపోతే, అది ఇంబ్యాలెన్స్ అయితే వాతం పెరిగిపోతుంది. ఇప్పుడు శీతాకాలంలో ఫ్యాన్ వేసి కూర్చుంటాం, వాతం పెరిగిపోతుంది. అంటే శీతాకాలంలో నెత్తి మీద డైరెక్ట్గా గాలి కొడుతుంటే వాతం కలిగితే ఏమవుతుంది, వాతం కలిగితే నీకు పక్షవాతం రావచ్చు. వాళ్ళు దానికి ఓ అని ఏదేదో మాట్లాడుతుంటారు. ఆయుర్వేదం అదే కాదు. ఆయుర్వేదంలో వ్యక్తిని బట్టి, తర్వాత ఋతువుల్ని బట్టి, ఉదయాన్ని సాయంత్రాన్ని బట్టి ఇంత డీటెయిల్గా ఉంటుంది అది. వాడు వచ్చిన వాళ్ళందరికీ ఒకటే ఇది థియరీ. కానీ ఆయుర్వేదంలో మనిషిని బట్టి, సీజన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఉదయం రాత్రి. సో అందుకే మీలాంటి వాళ్ళు అవన్నీ చదవలేరు. ఆయుర్వేదం చదవడం చాలా కష్టం. దానికి వంశపారంపర్యంగా కుటుంబాల్లో నేర్చుకుంటూ చిన్నప్పటి నుంచి మీరు ఆయుర్వేదం గత జన్మలలో ఆయుర్వేద డాక్టర్ అయితే ఈ జన్మలో ఇంకా గొప్పగా బయటకు వస్తాం, ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి నిజంగా ఆ రోగులకు సేవ చేయాలంటే, అందుకే చాలామంది మనం అల్లోపతిక్ డాక్టర్లు ఆయుర్వేదం వైపుకి రావడం చూసాం. మనం కరోనా వచ్చినప్పుడు, కరోనా అంతా అందరూ అప్పుల పాలయ్యి ప్లాట్లు అమ్ముకొని అంత ఖర్చు పెట్టలేక, జస్ట్ కరోనా దానికి ఎంతమంది చనిపోయి ధ్యానానికి అర్థమైంది. ఈ డాక్టర్లు అంతా కూడా డల్లా అంత కబుర్లు చదువుతూ ఉంటారు, ఏమర్థం కాకుండా. అందరినీ కషాయం తాగడం ప్రారంభించాడు బ్రహ్మాండంగా. సింపుల్ కషాయం, దానిలో మిరియాలు, లవంగం, బెల్లం, అల్లం, తులసాకులు వేస్తాడు. మేము కరోనాలో ఎప్పుడు కూడా మందిరంలో మేమందరం కూడా వీళ్ళంతా మా సబార్డినేట్స్, నేను చెప్పినట్టుగా ఎవరు ముక్కు గుడ్డలు కట్టుకోవడం కానీ, ఎవరు భయపడడం కానీ, భయపడితే ఇంకా మీ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, అంతే కదా. భయపడిపోతే ఇంకా రోగ నిరోధక శక్తి పడిపోతుంది. ధైర్యంగా ఉన్నారంటే అంతే కదా, ఆల్ థింగ్స్. కాబట్టి నువ్వు నిజంగా నిజంగా డాక్టర్ కదా అంటే ఆయుర్వేదం నేర్చుకోవాలి. డబ్బులు సంపాదించాలి, జనాలకి
బ్లా 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 పెద్ద పెద్ద శబ్దాలు వాడుతూ అది ఇది అల్జిమేర్స్ డిసీజ్ సార్ ఇస్కెమిక్ కార్డియాక్ డిసీజ్ whatever nonsense, all things they say. I am also a doctor. By the way, I am a doctor. సో వాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలు వాడతారు పెద్దానికి. లాటిన్లో ఉంటాయి అని. ఎముకలు అంటే వాడు ఆస్టియోపోరోసిస్ అంటాడు. లేదా ఇది ఎముకల డాక్టర్ని ఏమంటారా? ఎముకల డాక్టర్ని ఆర్థోపెడిక్స్. ఎముకల డాక్టర్ అంటే వెంటనే తెలుస్తుంది. ఆర్థోపెడిషియన్ అంటే అడిపోయి మీరు ఊళ్ళో అందరిని అడిగారు ఆర్థోపెడిషియన్ అంటే ఏంటి సార్? ఏం లేదు, అంటే వాళ్ళ లాంగ్వేజ్ అంతా లాటిన్ ఆ శబ్దాలు వాడతారు. మీలాంటి అమ్మాయి గురించి పెద్ద నాలెడ్జ్ లాగా ఉంది. నథింగ్ లైక్ దట్. ఆలోచించండి. ఆయుర్వేదం పట్టిందంటే సులభంగా అంత పెద్ద పెద్ద ఖర్చులు ఇన్వెస్టిగేషన్ లేకుండా సులభంగా ప్రకృతిలో దొరికేటువంటి ఈ ఫార్మస్యూటికల్ ప్రిపరేషన్స్ కాకుండా న్యాచురల్గా. సో డాక్టర్లు అవడం, లాయర్లు అవడం వీళ్ళంతా మోసగాళ్ళు. డాక్టర్లకి రోగులు అవుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది జనాలకి. తప్పు కదా, డాక్టర్లు ఉండేది జనాలకు రోగాలు రాకూడదు. జనాలకు రోగాలు రాకపోతే నీ బిజినెస్ ఎట్లా నడుస్తుంది? నువ్వు డాక్టర్గా బాగా సంపాదించాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి జనాలంతా రోగాలతో పడేట్టుగా చూడండి సార్. తప్పు కదా, నెగిటివ్ ఫీలింగ్స్. లాయర్ జనాలు కొట్టుకుని చావాలి. లాయర్లు మూడు పెళ్ళాలు అన్నదమ్ములు కొట్టుకు చూస్తుంటే లాయర్కి పంట కూర్చుంటారు. జబ్బులు నింపుకుంటే రండి సార్ మీకు కొట్టుకుంటుంటే లాయర్లకి బాగా సంపాదన. జనాలు అందుకే వాళ్ళు చెప్పరు నీకు మాంసాహారం తినద్దు, బర్రె పాలు తాగద్దు. ఏం పాలు తాగుతారు? బర్రె పాలు, ఆవు పాలు. ఏం పాలు తాగుతారు? బర్రెపాలు. దొరికేది బర్రెపాలు అయితే ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయని? దొరకవు. నాట్ ట్రూ. జెర్సీ ఆవులు అది వేరు. హైబ్రిడ్ కౌస్, ఫారిన్ కౌస్, దే ఆర్ నాట్ కౌస్. ఎప్పుడైనా ఆవు అనగానే దానికి మూపురం ఉండాలి, గంగడోలు ఉండాలి. నాటు ఆవులు అయితే 1 లీటర్ 2 లీటర్లు ఇస్తే ఆవిడ పెట్టుకుంటాడు. ఆవిడ పెట్టుకుంటాడు. ఈ బర్రెలు, ఈ జెర్సీ ఆవులు పెట్టుకుంటే తిని పేడేసి పాలిస్తూ ఉంది. ఆ పాలకి ప్రయోజనం ఏం లేదు. డాక్టర్లు ఇవన్నీ చెప్పరు మనకి. ఎందుకంటే మీకు రోగాలు రాకపోతే వాడికి ఎట్లా ప్రాక్టీస్ అవుతుంది? అన్నీ ఏది చెప్పరు మీకు. వాళ్ళకి కావాల్సిన జనాలు రోగాలు వస్తామంటే మనం సంపాదించుకోవాలి. ప్రివెంటివ్ మెడిసిన్, ముందరే రోగాలు రాకుండా తెల్లవారుదాం లేమని డాక్టర్లు చెప్పడం. ఫ్యామిలీ ప్లానింగ్ పాటించద్దు. చక్కగా పిల్లలు కానండి, ఇప్పుడు చదువుతున్నారు చంద్రబాబు నాయుడు 3వ పిల్లానికంటే ₹1,00,000 ఇస్తాను చదువుతున్నాడు స్కీములు. ఎందుకంటే ముస్లింలు వాళ్ళు పెరిగిపోతున్నారు, హిందువులు తగ్గిపోతున్నారు. సో ఆల్ థింగ్స్ అండి. ఆయుర్వేదిక్ నాలెడ్జ్ ఉంటే విల్ బి రియల్లీ గ్రిప్ సబ్జెక్ట్ మీద. ఓకే, ఆలోచించు. సో ఇక్కడ మనం చదువుతుంది ఏం చెప్పాం? పండిత సమదర్శన. ఈ ప్రపంచంలో జ్ఞానం అన్నవాడు చూసేది ప్రకృతి, పురుషుడు, చైతన్యం. ప్రకృతి అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. మీ మొహం చూస్తే నాకేం గుర్తు రావాలా? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అంటే వీటితోటే తయారైంది. కానీ మిమ్మల్ని వ్యక్తిగా ఎందుకు మేము చూస్తాం అంటే భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం చెప్పి మీతో అట్లా డీల్ చేస్తాం, గౌరవంగా డీల్ చేస్తాం. ఏంటిది? ఎందుకంటే దానిలో చైతన్యం ఉంది. చైతన్యం కాబట్టి చైతన్యాన్ని చూసి ఓ ఈమె ఒక ఆత్మ, ఈయన ఒక ఆత్మ. ఆ రకంగా చూస్తే ఆత్మ కాబట్టి ఆత్మ అంటే ఒక వ్యక్తి. మనం ఈ రకంగా చూడాలి. వ్యక్తుల్ని
మనం వాళ్ళ యొక్క దాని అంటారు డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. వ్యక్తులు మనం డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, చదువుకున్నవాడు, చదువు లేనివాడు, అందంగా ఉన్నవాడు, అలాగే మీరంతా చూసి ఈ పద్ధతిలో జేబులో ఎత్తుకుంటూ ఉంటారు. కానీ భగవద్గీత జ్ఞానం ఉన్నవాడు అందంగా ఉన్నారా లేదా ఇచ్చోడు, రెండోది డబ్బులు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ ఇచ్చోడు, వాడు చదువుకున్నవాడు చదువు లేనివాడు, సంస్కారం చూస్తాడు కదా. భగవద్గీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు చక్కటి స్వభావం ఉన్నవాళ్ళు, ఎవరు నిజాయితీగా ఉంటారు, సింపుల్గా ఉంటారు, తర్వాత ఫ్రెండ్లీగా ఉంటారు, క్షమాగుణాన్ని, దయాగుణాన్ని, దానగుణాన్ని ఇవన్నీ చూస్తే మనం అట్రాక్ట్ అవుతాం. అరే భలే మంచి ఆయనలాగా ఉన్నాడు, అంతే కదా. మామూలు వాళ్ళు ఇవన్నీ చూడలేరు వాళ్ళు. అందుకే మాలాంటి స్వాములు చూస్తే అడుగు తినేవాళ్ళు అనుకుంటారు. మమ్మల్ని చూసి ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని చూస్తే వీడు అడుగు తినేవాడు, వీడు వచ్చాడని డబ్బులు ఇవ్వాలి, వీడికి డొనేషన్ ఇవ్వాలనుకుంటాను. వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళ దృష్టి అట్లా ఉంది, హోదాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ ఎవరికైతే ఇక్కడ చదువుతున్నాడు, ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో అటువంటి వాళ్ళు మనుషులు చూసినప్పుడు ఈయన ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి మనిషా కాదా, ఈ వ్యక్తిలో ఈ పశు గుణాలు ఉన్నాయా, పాశవిక, బీస్లీ నేచర్, ఈ వ్యక్తిలో పశువులాగా క్రోధము, ఈర్ష్య, ద్వేషము, కామము ఈ విధంగా బతుకుతున్నాడా, లేదా ఈ వ్యక్తి వీటిని అధిగమించి ఆత్మసంతుష్టి, తనలో తాను సంతోషంగా ఉంటున్నాడు, ఇది చూడాలి. కాబట్టి మీకు ఈరోజు చదువుతున్నటువంటిది, మనం భగవద్గీత జ్ఞానాన్ని పొందినట్లయితే ఏం చూస్తామంటే శరీరాలన్నీ కూడా పంచభూతాలు. ఈ శరీరాలన్నీ కూడా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. తర్వాత దీని లోపల ఉండేటువంటి ఆత్మ. కొంతమంది ఈ ఆడపిల్లకాయలు బల్లి కాబట్టి బల్లి 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 అంటారు. మీరు భక్తి చేస్తే ఇట్లంతా అనడానికి ఇలా కూడా బడా సీనియర్ డివోటీ సమస్య కక్రోచ్ को डाल दिया, కక్రోచ్ దానిలో ఉండేది కూడా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అంత జలధరించుకునేటువంటి పరిస్థితి అయింది అక్కడ. బల్లి కూడా ఉంటుంది, మేము వచ్చి బల్లి పడుతుంది. పాపం బల్లి దీని కర్మలు బాగాలేక బల్లి జన్మెత్తుంది, తీసి చాటుతో అయితే బయట పారేస్తాం, అంతే కదా. కాబట్టి మనం బయట దృష్టితో చూస్తే ఈ కొన్ని శరీరాలంటే అసహ్యంగా ఉంటుంది, ఈ బలులు, బొద్దింకలు, పురుగులు. కానీ మీరు ఆత్మజ్ఞానం కలిగి ఉంటే పాపం ఇది ఆ శరీరంలో, అటువంటి శరీరంలో జన్మెత్తింది, దానికి హరే కృష్ణ వినిపించాలి, హరే కృష్ణ అయితే దాన్ని బయట పాడాలి, అంతే కదా. అవునా కదా, అసహ్యం ఉండదు భక్తులకి, అంతే. ఎందుకంటే మనం చూసేది వేరు. మనం జ్ఞానం లేనప్పుడు ఆ గొంగళి పురుగులు చూస్తే, ఆ బల్లిని చూస్తే అటు అనిపిస్తుంది. మన జ్ఞానం అంటే అన్ని రకరకాల శరీరాలు. కాబట్టి చూడాల్సింది ప్రకృతి. మనం చూసేదంతా కూడా ప్రకృతి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. తర్వాత అందరి లోపల ఉండేటువంటిది అది ఆత్మతత్వం. కాబట్టి వ్యక్తుల్ని మనం మంచివాళ్ళు, చెడ్డవాళ్ళుగా గుర్తించాలి. మంచివాడంటే ఆధ్యాత్మికంగా ఎదుగున్నాడు, ఇంకా మంచివాడంటే అతనికి ఆత్మజ్ఞానము, కృష్ణుడి గురించి జ్ఞానం ఏంటి, ఇదంతా దేవుడు తత్వం ఏంటి, కృష్ణతత్వం ఏంటి, ఆత్మతత్వం ఏంటి అని తెలుసు. అటువంటి అందుకే ఆయన పెద్ద ముసలాయన, 70-year-old మ్యాన్. ప్రభుపాద ప్రచారం ప్రారంభించినప్పుడు ముసలాళ్ళు అంటే ఎవరు ఇష్టపడరు, కానీ జనాలంటే ఆయనంటే పడి తెచ్చారు. ఆయన పోయిన తర్వాత మేము ఆయనంటే పడి చేస్తున్నాం. ఆయన పోయి 50 ఏళ్ళు అయిపోయింది. ఆయన ప్రభుపాద్ ఏమి ముసలాయన, ముసలాళ్ళకి అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఎందుకు ఆయన అంటే ప్రపంచం అంతా పడి తెచ్చారు. ఆయన పోయిన తర్వాత కూడా ఆయన విగ్రహాలు పెట్టుకుని ఆయన చెప్పిన పద్ధతులు పోతున్నారు. ఎందుకంటే ఆయన మంచితనానికి మూర్తి రూపం, ఆయన ఒక శుద్ధ భక్తుడు.
ఆయన ఆత్మస్థాయికి ఎదుగున్నాడు. ఆయనలో మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆశ్చర్యాలు, పశువు లాంటి ప్రవర్తన లేదు. అందుకని అందరినీ ఆయన భారతీయులని, హిందువులని మనం అందరినీ మనవాళ్ళుగానే చూశాడు. భగవద్భక్తులు భగవంతుడు ఏ విధంగా అందరినీ మనవాళ్ళే అంటాడు అన్నాడు కదా. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహాదేవుని అహం బీజ ప్రతాపిత. భగవంతుడు అన్నాడు, బలిలో ఉండే ఆత్మ కూడా నా సంతానం, పిల్లిలో ఉండే ఆత్మ కూడా నా సంతానం, మనుషులే అంటారు ఆయన. అందుకే మనం ఇతర జీవుల జోలికి పోవడానికి లేదు. తింటారు వీళ్ళిద్దరు గుడ్లు చేపలు మాంసం తింటారా మీరిద్దరు? అబద్ధం చెప్పండి. గుడ్లు చేపలు మాంసం తింటారా మీరిద్దరు? ఆయన తింటాడండి వెనకాల. మీ ఇద్దరికి మిస్ మ్యాచ్ కదా. నువ్వు జుట్టు తగ్గించుకుని ఆయన జుట్టు పెంచుకున్నాడు, ఆయన మాంసం తింటాడు. ఎట్ట ఫ్రెండ్స్ అయ్యారు మీరు? లైక్ మైండెడ్. మాంసం తినకూడదు. ఎందుకంటే భగవంతుడు వాటిని మనం తినడం కోసం తయారు చేయాలి. మనం తినడం కోసం భగవంతుడు ఆహారం, కాయగూరలు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు అని మనుషుల కోసం. ఆ పశువులు అవి గడి తిని అవి తిని వాటి బతుకుతూ ఉంటాం. వాటిని నువ్వు తింటున్నావు అంటే నీ బుద్ధి కూడా అట్లాగే తయారవుతుంది. చెత్త తినేటువంటి మేకల్ని, గొర్రెలు తింటే నువ్వు కూడా గొర్రె అంటారు. గొర్రె అంటే గొర్రెకి సొంత బుద్ధి అంటే ఏముండదు. ఎప్పుడైనా విన్నారా గొర్రె గురించి? ఒక గొర్రె కొన్ని గొర్రెలు గుంపు పోతూ ఉంటుంది. మేము తాడిపత్రి పోతున్నప్పుడు చూస్తూ ఉంటాం. గొర్రెలు గుంపు పోతూ ఉంటుంది. ఒక గొర్రె పొరపాటున గుంటలో పడుతుంది, మిగతా కావాలని పడతాయి. ఎందుకు వాడి బుద్ధి ఏంటో. ఒక గొర్రె పొరపాటున పడితే అన్నీ టప్ 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 అన్నీ దిగుతూ ఉంటాయి. దాని అంటే గొర్రె బుద్ధి, సొంత ఆలోచన ఏం లేదు. ఆ రకంగా అట్లాంటి గొర్రెలు తింటే, చేపలు తింటే, మేకలు తింటే అదండి అది చెడు ఆహారం. మనం ఎలా మంచి వ్యక్తులుగా ఎదగలం? అంత తమ్ము గుణాలు, సారాయి తాగి, మాంసాలు తిని, సినిమాలు, క్రికెట్లు, పనికి మాలిన జీవితం గడుపుతారు. కాబట్టి ఇక్కడ ప్రకృతి మనం నామరూపాలు చూడకుండా మనం చూడాల్సింది ఈ శరీరం పంచతత్వాలతో తయారైంది. ఇది మట్టి కాలంతో పాటు మట్టిలో కలిసిపోతుంది. ఫినిష్ అయిపోయింది. ప్రపంచం అంతా కొట్టుకు చూస్తున్నారు. ఈ శరీరాలు నేను రెడ్డి, నేను నాయుడు, నేను ముస్లిము, నేను హిందూ చూస్తున్నారు. అనంతా ఈ జ్ఞానం కలిగిందంటే ఫినిష్. తర్వాత ప్రకృతి చేతన అంటే లైఫ్, కాన్షియస్నెస్. నేను ఎందుకు వచ్చి ఈ శరీరంలో ఇరుక్కుని నేను ఎందుకు ఈ ముసలితనం, రోగం, చావు, ఇంకోసారి ఈ శరీరం రాకుండా ఉండడానికి నా ఆలోచనలు ఎలా మార్చుకోవాలా, ఎలా నేను ఏదో మన అందరి ఆలోచనలు కూడా నువ్వు గమనించుకొని ఆలోచనలు 24 గంటలు మన ఆలోచనలు ఎప్పుడు బయటే. అంత ఫ్యామిలీ, బంధువులు, సమాజము, ఎవరు ఆత్మపరంగా ఎవరు ఆలోచించటాల? నోబడి. అంత 24 గంటలు ఈ భారతదేశం, అది పాకిస్తాన్, ఈ భారతదేశం, అది మయన్మార్ చూస్తున్నారు జనాలంతా. ఈ భగవద్గీత నేర్చుకుంటే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళకి నేర్పించాలా. చెడ్డవాళ్ళు వినకపోతే సాగు కొట్టాలా. అంతే, వినకపోతే ఏం చేస్తాం? మంచివాళ్ళు చెడ్డవాళ్ళకి నేర్పించాలా. చెడ్డవాళ్ళు వినకపోతే సాగు కొట్టాలా. చెడ్డవాళ్ళకి బ్యాటరీ అయిపోయింది. नो बैटरी, क्या करते हैं आप लोग? पहले चार्ज करके रखो. Yeah, blinking आ रहा है. So I will close the class 9:30. కాబట్టి ఈ సంసారంలో చూడాల్సింది 2 రకాల వ్యక్తులే. ఎవరు సభ్యత, సంస్కారంతో ఉంటున్నారు, ఎవరు మంచివాళ్ళు, ఎవరికి జ్ఞానం ఉంది, ఎవరికి బుద్ధి లేదు, ఎవరికి అలవాట్లు, స్వభావం సరిగ్గా లేదు, అటువంటి వాళ్ళతో మనం తిరిగితే మనం కూడా పాడైపోతాం. ఈ రెండో చూడాలి. దాన్ని ఏమంటారు? చేతన. ఎవరి చైతన్యం అయితే ఎదిగి ఉంటుందో అటువంటి వాళ్ళు మనల్ని కూడా పైకి లాగాలి. ఈయన వచ్చాడు, ప్రపంచంలో వచ్చి లక్షల మందిని ఆధ్యాత్మిక వ్యక్తులుగా మార్చాడు, లక్షల మందిని భగవంతుడు భక్తులుగా మార్చాడు.
అంతకుముందు ఏమీ తెలియదు జనాలకి. దిస్ ఇస్ కాల్డ్ నిజంగా ఆత్మస్థాయికి ఎదిగిన వ్యక్తి అంటే అతను ఓపికగా అందరికీ ఈ విషయాలు చెప్పగలడు. ఆయన డబ్బుల కోసం, పేరు ప్రతిష్టల కోసం తిరగటంలా. అజ్ఞానంలో ఉండే వాళ్ళకి ఎలా వాళ్ళని కూడా సుఖపెట్టాలి, ఎలా వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి. కాబట్టి ప్రకృతి, చేతన, పురుషుడు దేవుడు. ఆఖరిలో మనం అందరం కూడా ప్రేమను వెతుకుతున్నాం జీవితంలో. ప్రతి మనిషి కూడా ప్రేమ ప్రేమ ప్రేమ. కానీ ప్రేమ అనేది ఆత్మ పరమాత్ముడికి మధ్యలోనే ఉంటుంది. మిగతాదంతా కూడా మన స్వార్థాన్ని వెతుకుతూ ఉంటాం. నువ్వు ముసలిదాన్ని పెళ్లి చేసుకుంటావా? చెప్పా, నీకు ఒక 80 ఏళ్ళ ఆమెను తీసుకొచ్చి, నీ పేరేంది? రోషన్ హియర్ ఇస్ యువర్ స్పౌస్. ఒక 80 ఏళ్ళ ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే దేనికి పనికి వస్తుంది? అది ఏం సుఖం ఇవ్వగలదు నాకు ఇది అనే కదా. అంటే నీ స్వార్థతగా ప్రేమ లేదు, పాడు లేదు. నాకు అట్లాగే ఈ పెళ్లి కాకముందు చెబుతాం, వీడికి క్యాన్సర్ రోగం ఉంది పాపం, వీడిని పెళ్లి చేసుకుని నాకెందుకు వచ్చింది సార్ అనే కదా. క్యాన్సర్ రోగం ఉన్నాడు చూసి పెళ్లి చేసుకుంటాడా? ఎవడు చేసుకోడు. అంటే నీ బతుకంతా వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది. సుఖంలో వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి వాడు రక్తం కడిగి, వాడికి ఇంజక్షన్లు ఇచ్చి, వాడికి వండి పెట్టి, నా బతుకులో ఏం సుఖం ఉంది ముందర అవాయిడ్ చేస్తాం. కాబట్టి ఈ సంసారంలో ప్రేమ అనేది లేదు. ప్రతిదీ కూడా స్వార్థంతో మీ తల్లిదండ్రులు నీ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు. నువ్వు పోయి నాకు ఆత్మజ్ఞానం కలిగింది, నీ ఇస్కాన్లో చేరుతున్నా అంటే ఓ అని గొడవలు ప్రారంభమవుతాయి. వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నీకు ఖర్చు పెట్టి అన్నీ చేసి వీడు మనం ముసలాళ్ళు అయితే చూసుకుంటాడు. అవునా కదా. వాళ్ళకి స్వార్థం ఉంది. చక్కగా నువ్వు భక్తులు వెళ్ళిపోతా అంటే సంతోషంగా వాళ్ళు ఒప్పుకోవాలి. నాయన మా జన్మను బాగుపరుచుకోలేదు, నువ్వు బాగుపడ్డావు, మంచిది అట్లా అన్నారు. కానీ అట్లా మమ్మల్ని ఎవడు చూసుకుంటాడు నువ్వు ఇంట్లోంచి పోతే? అవునే కదా. అంటే ఈ సంసారంలో ప్రేమ అనేది ఎక్కడ పుడుతుంది అంటే ఆత్మకి పరమాత్ముడికి మధ్య. ఇప్పుడు మనం భగవంతుని పట్టించుకోవాలి. ఆయన కూడా గాలి ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, మనకు అన్యాయం చేయకుండా మనం చేసిన కర్మలకి ఆయన ఫలితాన్ని ఇస్తున్నాడు. ఏమి నువ్వు దేవుడిని తిట్టిపోసినా కూడా ఆయన దిగొచ్చి నిన్ను కొట్టేది ఏం లేదు. అవునా కదా. వాడు నన్ను తిడితే నాకేం తేడా వస్తుంది, నా గొప్పతనం నాకు ఎట్లాగో ఉందని కృష్ణుని మీరు తిడితే ఆయన వీడు కాదా నా గొప్పతనం ఎట్లాగో ఉంది, వీడు గుర్తిస్తే అంత గుర్తుపెట్టకపోతే అంటే గొప్పవాడే గుర్తించకపోయినా. ఈ రకంగా జీవితంలో మనం ఏం తెలుసుకోవాలా? ప్రకృతి చెప్పండి, పురుషుడు, చేతన. ఎవరైతే ఈ 3 విషయాల్లో ఈ సంసారాన్ని చూస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి అందరికీ మంచివాడిగా కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావు, నేనంటే ఇష్టపడుతున్నావు లేదా? నిజంగా చెప్పు. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావు, కేవలం నన్ను ఒక 40 నిమిషాల నుంచి 30 నిమిషాల నుంచే నేను ఇస్తున్న జ్ఞానంతో నువ్వు నన్ను అప్రిషియేట్ చేస్తున్నావు లేదా? ఓ ఈ సాయంలో భలే చక్క జస్ట్ ఇన్ 30 minutes నేను పట్టేసుకున్నాం అనే కదా. దిస్ ఈజ్ కాల్డ్ మంచి వ్యక్తులు. ఎక్కడికి పోయినా కూడా ఎందుకు మాకు స్వార్థం లేదు. ఈ ఏం పేరన్నా? రోషన్తో ఈ రోషన్ కూడా నిజమైన ఆనందాన్ని పొందితే బాగుంటుంది మా కోరిక. అంతకంటే అంతే కదా. నువ్వు భజన చేస్తే నాకేమన్నా వస్తుంది అయింది, కానీ నువ్వు భజన చేస్తే నువ్వు బాగుపడతావు. నువ్వు భజన చేస్తే నీకు నిరంతరం ఉండే ఆనందం కలుగుతుంది. నువ్వు భజన చేస్తే ఈ దేవుడితో సంబంధం కలుగుతుంది. అది మా ఇంట్రెస్ట్. దాని మా స్వార్థం ఏమన్నా ఉంది అయితే ఏం లేదు. రోషన్ బాగుపడాలి బస్, అంత బాగా కావాలి అంతే కదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి